మనం ఎప్పుడైనా దేనినైనా అనుభూతి చెందినప్పుడు, ఉదాహరణకు సంతోషం విషయం తీసుకుంటే, ఒకరోజు ఉదయాన్నే మీరు ఎంతో సంతోషంగా నిద్రలేస్తారు. అప్పుడు మీరు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. అయితే నేను ఎందుకు ఇంత ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నానని మీరేమైనా విశ్లేషించి చూస్తారా? దేనినైనా వేలెత్తి చూపడం సులభం. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాను అన్న విశ్లేషణకు తావుండదు. ఒక్కసారి జలుబు చేసిందనుకోండి, ఇదేమైనా కోవిడా అన్న సందేహం ఏర్పడుతుంది. ఇబ్బందులలో ఉన్నప్పుడు కారణాలను అన్వేషిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించిన ప్రశ్నలను మీరు అడగరు. ఆరోగ్యం నా హక్కు అని భావిస్తారు. అలాగే ఆధ్యాత్మిక అంశాలన్నీ ఆరోగ్య సంబంధితమైనవే. ఉదాహరణకు మీరు ఈ క్షణంలో సజీవంగా ఉన్నారు. అయితే నేను ఎందుకు సజీవంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారా? ఒకవేళ మీరు చనిపోతే మీ కుటుంబం, బంధుమిత్రులు ఆమె ఎందుకు చనిపోయింది, కారణం ఏమిటి అని ప్రశ్నిస్తారు. What I'm trying to say now is that for normal thing to happen, నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని సాధారణ విషయాలకు జ్ఞానం, తార్కికవాదం అవసరం లేదు. అయితే ఏదైనా జరగరానిది జరిగితే ఆలోచించడం ప్రారంభిస్తాం. సంతోషంగా ఉండటం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని కలిగి ఉండటం, భావోద్వేగపరంగా సంతృప్తిని పొందటం, ఇవన్నీ సాధారణ విషయాలే. అందులో తర్కం అంటూ ఏమీ ఉండదు. ఏదైనా అనుకోనిది జరిగినప్పుడే తర్కం ప్రారంభం అవుతుంది. ఆధ్యాత్మిక అంశాలను, ఆధ్యాత్మిక కలయికను అనుభూతి చెందడంలోని ఆనందాన్ని అనుభవించండి. అవి వాస్తవమైనవి. అందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. అయితే ఇంతకు ముందు ఇలాంటి అనుభూతిని మీరు పొంది ఉండలేదు కనుక అనుమానం కలుగుతూ ఉంటుంది. మేమందరం సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన వారం అని మీరు అన్నారు. సాధారణం, అసాధారణం అని కుటుంబాలలో రకాలుండవు. ఇది ఒక సర్వ సంబంధిత విషయం. అంబానీలు అసాధారణమైన వారు అని మీరు అనుకోవచ్చు. వారు ఎలా అసాధారణ వ్యక్తులయ్యారు? వారు కుబేరులు కావడం వలన మీరు పక్కవారి చేయి గిలితే వచ్చేది, మీలో ఉండేది ఒకటే రక్తం. అందరూ బాధపడినప్పుడు వచ్చేది ఒక రకమైన ఆక్రందనే. కనుక ప్రాథమికంగా చూస్తే మనందరం సమానులమే. వారి వారి సంపాదనను బట్టి తారతమ్యం ఏర్పడుతూ ఉంటుంది. పేద, గొప్ప అనే భేదభావం ఏర్పడుతుంది. అయితే మనందరినీ నడిపించేది ఆ జీవశక్తే. ఇది అందరిలోనూ సర్వసాధారణంగా ఉన్నదే. మనం పుట్టినది ఆదిగా ఈ జీవశక్తి మనతోనే ఉంటుంది. మన చివరి శ్వాస వరకు అది మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నదన్న విషయం యథార్థం. ఆ కారణంగానే ఇప్పుడు మీరిలా నా ముందు నిలబడి ఉన్నారు అన్న మాట వాస్తవం. ఆ నడిపించే శక్తి మీలోనే ఉంది. అది ఎక్కడో బాహ్యంగా వెతికితే దొరకదు. అది ద్వారకలోనూ, కాశీలోనూ, మక్కాలోనూ ఉండదు. అది నాలోనే ఉంటుంది. నాకు జీవం ప్రసాదించే నాలోని ఆ జీవాత్మ యొక్క ఉనికిని నేను బయట ఎక్కడో వెతుకుతూ ఉన్నానా? ఉదాహరణకు ఒక పశువులో ఆ శక్తి యొక్క పవిత్రతను మీరు అనుభూతి చెందుతున్నారా? సందేహం లేదు. పశువుకి కూడా జీవశక్తి ఉంటుంది. అయితే తెలివిగా ఆలోచించి మనలోని పవిత్రతను అనుభూతి చెందడానికి ప్రయత్నించడం ఉత్తమం. ఇతరులలో నేను ఆ పవిత్రతను అనుభూతి చెందలేను. ఎందుకంటే నా నాడీ వ్యవస్థ, నా పంచేంద్రియాలు వారితో ముడిపడి లేవు. ఇతరుల అనుభూతులను నేను కేవలం చూడగలను గాని స్వయంగా అనుభూతి చెందలేను. కళ్ళు మూసుకుని, భగవంతుడా, నువ్వు ఉన్నావో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కాని నాకు నీ ఉనికి యొక్క అనుభూతిని ప్రసాదించు స్వామి అని మనం ఆ దేవుని ప్రార్థిస్తాం. మనం ఈ పరికల్పన చేసుకుంటాం. కొన్ని సాధనల అభ్యాసంతో మనం తర్వాత ఈ పరికల్పనే యథార్థం అని రుజువుపరుచుకుంటాం. తర్కం ప్రతి విషయాన్ని నాశనం చేస్తుంది.
మీరు సహజీవనం చేస్తున్న వ్యక్తి నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఎందుకు అంత ఆనందంగా ఉన్నారని మీరు ప్రశ్నించడం ప్రారంభిస్తారు. మీరు ఎవరినైనా కలిశారా అని సందేహం వ్యక్తపరుస్తారు. ఎవరిని కలిశానని అంటున్నావు అని వాదం మొదలవుతుంది. అంతే, ఆ బాంధవ్యం అక్కడితో ముగిసిపోతుంది. సందేహం తర్కం నుండి ఉద్భవిస్తుంది. అయితే మన నడతను సరిచేసుకోవడానికి తార్కికంగా వాదించడంలో తప్పులేదు. తార్కికంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, నీ హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం రెండూ మీకు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయని స్వామి వివేకానంద అనేవారు. అయితే మీరు చేసే తర్కం సరైనదయ్యి ఉండాలి. ప్రతికూల తర్కంతో మీరు విఫలం చెందుతారు. ప్రతికూల తర్కం మీ అన్ని రకాలైన బాంధవ్యాలను నాశనం చేస్తుంది. అలాగే స్వీయ వికాసానికి ప్రతిబంధకంగా మారుతుంది.